హాయ్ ఫ్రెండ్స్, భాష ఇంగ్లీష్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చెప్పబోయే టాపిక్ పోయిట్స్ అండ్ నావలిస్ట్ గురించి తెలుసుకుందామండి. ఈ పోయిట్స్ అండ్ నావలిస్ట్ పూర్తిగా వీడియో చూడండి, తర్వాత లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ద టాటర్డ్ బ్లాంకెట్లో ఉన్న ద టాటర్డ్ బ్లాంకెట్. ఈ లెసన్ యొక్క రచయిత ఎవరంటే కమలా దాస్. ఈ కమలా దాస్ వచ్చేసి కమలా దాస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ ఫేమస్ మలయాళం పోయెట్ బాలమణి అమ్మ అండ్ విఎం నాయర్. దే ఆర్ పేరెంట్స్ ఆర్ బాలమణి అమ్మ అండ్ విఎం నాయర్. షీ ఈజ్ an internationally known poet, short story writer and novelist who writes effortlessly both in ఇంగ్లీష్ అండ్ మలయాళం. ఈమె ఇంగ్లీష్ మలయాళంలో ఎక్కువగా రచనలు చేయడం జరిగింది. షీ హ్యాస్ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్. చాలా అవార్డ్స్ వచ్చాయండి ఈమెకు. దానిలో కొన్ని చెక్ చేసుకుంటే ఆ అవార్డ్స్లో ఏషియన్ పోయట్రీ ప్రైజ్, కెంట్ అవార్డ్ ఫర్ ఇంగ్లీష్ రైటింగ్ ఏషియన్ కంట్రీస్, ఏషియన్ వరల్డ్ ప్రైజ్, సాహిత్య అకాడమీ అవార్డు, వయలార్ రామవర్మ సాహిత్య అవార్డ్స్ ఒకసారి చూసుకుంటే ఏషియన్ పోయిటరీ ప్రైజ్, కెంట్ అవార్డ్ ఫర్ ఇంగ్లీష్ రైటింగ్ ఏషియన్ కంట్రీస్, ఏషియన్ వరల్డ్ ప్రైజ్, సాహిత్య అకాడమీ అవార్డ్, నెక్స్ట్ వయలార్ రామవర్మ సాహిత్య అవార్డు. ఇక్కడ టెట్ కానీ డిఎస్సిలో కానీ అడిగేటువంటివి ఎక్కువగా రచయితల గురించి, తర్వాత రాసినటువంటి ఏ లెసను, తర్వాత అతనికి వచ్చినటువంటి అవార్డుల గురించి ఎక్కువగా అడగడం జరుగుతుందండి. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. పోయెట్ నావలిస్ట్కి తేడా తెలుసుకుంటే, పోయెట్ అంటే కవి అండి, నావలిస్ట్ అంటే అద్భుతమైన వింతైన చేసేటువంటి ఒక రచనలు చేసేటువంటి వ్యక్తి నావలిస్ట్ అంటారండి. నెక్స్ట్ సెకండ్ లెసన్లో ఉన్నటువంటి మై మదర్, ఈ యొక్క లెసన్ని ఎవరు రచించడం జరిగిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతనికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ విశ్వకవి and Gurudev. He was the founder of Shantiniketan, an experimental school. He was awarded the Nobel Prize in Literature for his Geetanjali. ఇక్కడ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే, నోబెల్ ప్రైజ్ దేనికి వచ్చిందంటే గీతాంజలి వచ్చిందండి. నెక్స్ట్ ద సాంగ్ ఆఫ్ ఆఫరింగ్స్. He was awarded the Nobel Prize in Literature for his Geetanjali, the Song of Offerings. Each of his poems reflects Indian vision and love towards his motherland. He considered the voice of Indian heritage and spiritualism. నెక్స్ట్ లెసన్లో తీసుకుంటే ఒలివర్ ఆస్క్ ఫర్ మోర్. దీనికి రచయిత అండి చార్లెస్ డికెన్స్ ఈజ్ ఎ వెల్ నోన్ ఇంగ్లీష్ నావలిస్ట్. డ్యూ టు హిస్ ఫాదర్ ఇంప్రిజ్మెంట్, చార్లెస్ లెఫ్ట్ స్కూల్ అండ్ వర్క్డ్ ఇన్ ఏ షూ ఫ్యాక్టరీ. ఇతను స్కూల్ వదిలేసి షూ ఫ్యాక్టరీలో పనిచేయడం జరిగిందండి. వైల్ హీ వాజ్ వర్కింగ్ అన్ ఆఫీస్ బాయ్, ఏ విధంగా చేయడం జరిగింది, ఆఫీస్ బాయ్గా పనిచేయడం జరిగింది. హీ లాంచ్డ్ రైటింగ్ కెరీర్, తను రైటింగ్ చేయడం జరిగింది. ఎప్పుడు హిస్ నావల్స్ ఒలివర్ ట్విస్ట్, ఇతని యొక్క నావల్స్ కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలా గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఒలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, పిక్విక్ పేపర్స్, బ్రేక్ హౌస్, ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్, డేవిడ్ కాపర్ ఫీల్డ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, పిక్విక్ పేపర్స్, బ్రేక్ హౌస్, ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్, డేవిడ్ కాపర్ ఫీల్డ్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సికి కావచ్చు, ఎస్జిటిసి కావచ్చు, ఎస్జిటి ఇంగ్లీష్ లేదంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చాలా గుర్తుపెట్టుకోండి.
He focused on social issues and human ailments in his work. ద క్రై ఆఫ్ చిల్డ్రన్ పోయం సంబంధించినటువంటి పోయేట్ వచ్చేసి ఎలిజబెత్ బ్రౌనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. దానికి సంబంధించినటువంటి తెలుసుకుంటే ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ వాజ్ ఏ గ్రేట్ పోయట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. షీ పబ్లిష్డ్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, చాలా పబ్లిష్ చేయడం జరిగింది పోయమ్స్ని. దానిలో కొన్ని ఇంపార్టెంట్ వచ్చేసి సానెట్స్ ఫ్రమ్ ది పోర్చుగీస్. నెక్స్ట్ అరోరా లీగ్. నెక్స్ట్ సెరాఫిమ్ అండ్ అదర్ పోయమ్స్ ఒకసారి వీడియో పోయమ్స్ బాగా గుర్తుపెట్టుకుంటే వీళ్ళు సోనెట్స్ ఫ్రమ్ ది పోర్చుగీస్, అరోరా లీ, ద సెరాఫిమ్ అండ్ అదర్ పోయమ్స్. She married Robert Browning, a famous English poet, and moved to Italy. Most of her poems deal with human emotions. ఈమె యొక్క పోయమ్స్ ఎలా ఉంటాయంటే హ్యూమన్ ఎమోషన్స్తో కలిగినటువంటి పోయమ్స్ కలిగి ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్ ఎక్కువగా డిఎస్సికి వస్తున్నాయండి. నెక్స్ట్ లెసన్ తీసుకుంటే ద సెల్ఫిష్ గియాంట్. ఇది రచయిత వచ్చేసి ఆస్కార్ విల్డ్. చాలా ఇంపార్టెంట్ అండి ఆస్కార్ విల్డ్. ఇతనికి సంబంధించినటువంటి రచనలు ఇతను ఎపిగ్రిమ్ ప్రెస్. ఇక్కడ ఎపిగ్రిమ్స్ అంటే ఏం లేదండి, చాటు పద్యాలు అంటారండి దీన్ని. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ద ఎపిగ్రిమ్స్ ఆఫ్ వేమన అనుకోండి, వేమనకు సంబంధించినటువంటి పద్యాలు, వేమన శతకాలు, అలా ఇతను చాలా వరకు పద్యాలు రచించడం జరిగింది. నెక్స్ట్ ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అతను రచించినటువంటి రచనలు అండి ఇవి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్, ద హ్యాపీ ప్రిన్స్, చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రచనలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో అడిగేటువంటివన్నీ అతని యొక్క రచనలు అడుగుతున్నాడండి, అతని యొక్క రచనలు. మరోసారి చూసుకుంటే ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బీయింగ్ ఎర్నెస్ట్, ద హ్యాపీ ఫ్రెండ్స్. దీంతోపాటు కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ స్టోరీస్. నెక్స్ట్ ద గార్డెన్ విత్ ఇన్ పోయం సంబంధించినటువంటి రచయిత సెలియా బెరెల్. దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, ఓన్లీ రచయిత నేమ్ ఇవ్వడం జరిగింది. ద గార్డెన్ విత్ ఇన్ పోయం యొక్క రచయిత వచ్చేసి సెలియా బెరెల్. నెక్స్ట్ ద స్టోరీ ఆఫ్ వికట్. ఇతని గురించి కూడా చాలా వరకు ఇవ్వలేదు, ఓన్లీ నేమ్ ఇవ్వడం జరిగింది. శ్యామ సుందరి ఈమె గురించి కూడా. ద స్టోరీ ఆఫ్ వికట్ బి శ్యామ సుందరి. నెక్స్ట్ ద ఎర్తెన్ గాబ్లెట్ పోయం వచ్చేసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. వీళ్ళ యొక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాప్టర్ లెసన్ నేము, పోయెట్ నావలిస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలండి. బోన్సాయి లైఫ్ లెసన్ గురించి సంబంధించినటువంటి రచయిత వచ్చేసి అబ్బూరి ఛాయాదేవి. ఈమె ఫెమినిస్ట్ రైటర్ అండి, అంటే స్త్రీవాద రచయిత. స్త్రీవాదం అంటే స్త్రీకి సంబంధించినటువంటి దానిలో సమానత్వం పోరాటం కోసము రాసేటువంటి రచనలు ఎక్కువగా రాయడం జరిగిందండి. అబ్బూరి ఛాయాదేవి ఈజ్ ఏ వెల్ నోన్ ఫెమినిస్ట్ రైటర్ బోర్న్ ఇన్ 1933. షీ వాజ్ రిటన్ మెనీ షార్ట్ స్టోరీస్ అండ్ ఎస్సేస్. చాలా వరకు చిన్న స్టోరీస్ కానీ ఎస్సేస్ కానీ రచించడం జరిగింది. షీ వాజ్ అవార్డెడ్ ద సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు. ఈమెకు సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది ఇన్ 2005. తర్వాత ఇన్ హర్ వర్క్స్ she elucidates women life and their feelings. ఇక్కడ ఎలిసిడేట్స్ అంటే విశదీకరించు, సృష్టం చేయు, అంటే స్త్రీల యొక్క సమస్యల గురించి ఎక్కువగా విశదీకరించడము, ఉమెన్స్ యొక్క ఫీలింగ్స్ గురించి కానీ చాలా వరకు వివరించడం జరిగిందండి ఈమె. చివరగా ద డెత్ ర్యాట్ లెసన్ సంబంధించినటువంటి రచయిత వచ్చేసి పిసి రాయ్. ఇది పిసి రాయ్ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, ఓన్లీ ద డెత్ ర్యాట్ ఎవరు రచించారంటే పిసి రాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.